కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాము శనివారం తోటొడిచింది. హామీ ఇచ్చినట్టే 6 గ్యారెంటీల పథకాల కోసం పబ్లిక్ నుంచి దరఖాస్తులను తీసుకున్నారు ఆఫీసర్లు. మొత్తం తెలంగాణలో 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయట. అయితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారమూర్లే ఈ దరఖాస్తులలో ఓ విచిత్రమైంది. డైరెక్ట్ పరమశివుని పేరు మీదనే ప్రజాపాలన దరఖాస్తు వచ్చిందట అధికారులకు. అందులో అర్జీదారుడు శివుడు, ఇంటోల డీటెయిల్స్ ఏమో భార్య పార్వతి, కొడుకుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని రాసుందట. ఇక అధికారులు ఎవల్రా ఇచ్చింది, ఎక్కడికెళ్ళొచ్చిందని బాగా ఆలోచన చేసి చూస్తే ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనేటైన తానికెళ్లి ఫామ్ వచ్చిందని తేలింది. మళ్ళీ ఎందుకు గట్ల రాసినవు, గా పేర్లేంది, గా కథేంది అని ఏం క్వశ్చన్లు అడగకుండానే స్టాంప్ వేసిరుగా అప్లికేషన్ మీద. మనోళ్లకు ఎప్పుడెప్పుడేం దొరుకుతుందా, ఎట్లా వైరల్ చేద్దామా అని చూస్తుంటారు. అసలే ఇప్పుడు దరఖాస్తుల ముచ్చట నడుస్తుంది. ఇక తెలిస్తే ఆగుతారా? ఈ పార్టీకి అది సోషల్ మీడియాలా గాలి మోటార్ లెక్క గిర్ర గిర్ర తిరగబట్టే. ఇంకో దిక్కు పార్టీ కార్యకర్తల అభిమానులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ కే ఏమో ఊపులు ఊగిపోతుర్రు. ఇదేర్కగావుడే లేటు, సాక్షాత్తు ఆ దేవుడే పంపించిండు, ఆయనతోటి ఆ శివుడే గట్ల రాపిచ్చిండు అనుకుంటా కొందరు కామెంట్లు పెడితే, ఎవరో గొప్పలకు పోయి కావాలని అట్లా రాసిండ్రని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ ఎవ్వలేమన్నా దరఖాస్తు మీద అయితే స్టాంపు పడ్డది. మళ్ళీ వచ్చే పథకాలు ఎవలకు అందుతాయో చూడాలిగా.